హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిలీష్ లివింగ్. ఎలా ఉన్నారు? నేను మీ దీప్తి. ఈరోజు సరదాగా ఫ్రెండ్తో బయటకు వెళ్తున్నాను. పాప పడుకుంది, తను లేసేలోపు మళ్ళీ వచ్చేస్తాను. ఈరోజు నేను పెట్ స్మార్ట్కి వెళ్తున్నాను. సో అక్కడ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. పెట్ స్మార్ట్కి వచ్చేసాం. ఇది పెట్స్కి సూపర్ స్టోర్. ఇక్కడ పెట్ ప్రోడక్ట్స్, సర్వీసెస్ అండ్ స్మాల్ పెట్స్ దొరుకుతాయి. ఇలా ఎంటర్ అవ్వగానే చాలా కలర్ఫుల్ ఎక్వేరియం కనిపించింది. మేము యాక్చువల్లీ గోల్డ్ ఫిష్ అండ్ ఎక్వేరియం కోసమే వచ్చాము. సో ఇక్కడ చూడొచ్చు, చాలా లాంగ్గా కనిపిస్తుంది కదా. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈవెన్ క్రాబ్స్, స్నేల్స్ కూడా ఉంటాయి లాస్ట్లో. ఫస్ట్ నాతో వచ్చిన ఫ్రెండ్ ఇంట్రడ్యూస్ చేస్తాను. షీ ఈజ్ సోనాలి, మా నైబర్. సో ఫస్టే ఫిష్ సెలెక్ట్ చేసుకుంటే మీకు అన్నీ సరిగ్గా చూపించలేను. లాస్ట్లో మళ్ళీ ఈ సెక్షన్కి వద్దాం. సో ఇప్పుడు పెట్ స్మార్ట్ కంప్లీట్గా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఎక్వేరియంలో మనం ప్లేస్ చేసే ఐటమ్స్ అండి. ఆక్సిజన్ కోసం బబ్లర్స్, ఫిల్టర్స్, రకరకాల స్టోన్స్, కింద కలర్ఫుల్ శాండ్, నెక్స్ట్ రెప్టైల్స్ క్రాల్ చేయడానికి చిన్న చిన్న రాక్స్, ఆ డైనోసార్లు అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ పికాక్, స్టోన్స్, మెర్మైడ్, షెల్స్, సీ హార్స్, క్యాజిల్, ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇదంతా కూడా ఫిష్ అండ్ రెప్టైల్ ఫీడ్, అన్ని రకాల రెప్టైల్స్ కోసం. తర్వాత ఇక్కడ చూడొచ్చు, ఎక్వేరియంలో ప్లేస్ చేసే రకరకాల మొక్కలు ఉన్నాయి. సో చూడొచ్చు, నేను కూడా ఇక్కడ ఒకటి తీసుకుంటున్నాను. నెక్స్ట్ మనం సెకండ్ సెక్షన్కి వచ్చేసాము. ఈ సెక్షన్లో అన్నీ కూడా రెప్టైల్ బాక్సెస్ ఉంటాయి. ఇక్కడ పెద్ద పెద్ద గ్లాస్ బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా, వీటిని టెరారియం అంటారు. ఫిషెస్ నుంచితే ఎక్వేరియం అని, ఇలా రెప్టైల్స్, స్నేక్స్, లిజర్డ్స్ నుంచితే టెరారియం అంటారు. సో ఈ సెక్షన్ అంతా అదే. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా బర్డ్స్ ఉండే కేజెస్ అండి. మీరు చూడొచ్చు, ఇక్కడ చాలా బుజ్జి బర్డ్ ఉంది. సో ఇక్కడ చాలా కలర్ఫుల్ బర్డ్స్ కలెక్షన్ కూడా ఉంది. ఇక్కడ వైట్ బర్డ్, ఇక్కడేమో గ్రే కలర్ బర్డ్స్ ఉన్నాయి కింద. సో ఇవి కాస్ట్ కూడా వచ్చి ఈచ్ $24 అలా ఉందండి. అంటే మన ఇండియన్ కాస్ట్ 1800, 2000 అలా రకరకాల కాస్ట్లో అవైలబుల్గా ఉన్నాయి ఇవి. ఇక్కడ మీకు టాయ్స్ కనిపిస్తున్నాయి కదా, చిట్టెలక ప్లే గ్రౌండ్ అండి ఇది. చాలా బాగుంది కదా. ఈ సెక్షన్ అంతా కూడా ఎలుకలకి చాలా ప్లేయింగ్ యాక్టివిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు మీరు, గినియా పిగ్ కేజ్ కనిపిస్తుంది. గినియా పిగ్ అంటే పిగ్ అనుకుంటారు, కాదండి, ఇది రోడెంట్ స్పీషీస్, దీన్ని క్యావి అంటారు. నెక్స్ట్ ఇక్కడ ర్యాబిట్కి కేజెస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా వాటి ప్లేయింగ్ యాక్టివిటీస్. ఇక్కడ మీరు చూడొచ్చు, బర్డ్స్కి సంబంధించి హ్యాంగింగ్స్, కీ చైన్స్, బర్డ్స్ రింగ్స్. తర్వాత అదే సెక్షన్లో ఇక్కడ బర్డ్ ఫీడ్ అంతా కూడా ఉంది. మకావ్ అంటే ప్యారెట్, ఒక కైండ్ ఆఫ్ ప్యారెట్. ఈ ప్యారెట్స్కి సంబంధించిన మిక్స్ అండ్ నట్స్, ఫీడ్ కంప్లీట్ ఇక్కడ దొరుకుతున్నాయి. చాలా న్యూట్రిషియస్ ఫుడ్ దొరుకుతున్నాయి వీళ్ళకి. మన షాప్స్ కన్నా వీళ్ళ షాపే చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారా, బుజ్జి బుజ్జి సోఫాలు, చైర్స్, బాత్ టబ్స్, ఇవన్నీ ఎవరికి అనుకుంటున్నారు? చిట్టెలుకి. చూడండి. నెక్స్ట్ ఇవి ఏంటంటే గినియా పిగ్, ఇవి క్యావి అని పిలుస్తారు. ఇవి రోడెంట్ స్పీషీస్. వీటి కిందనే స్కిన్నీ పిగ్స్ ఉన్నాయి. ఇవి కూడా గినియా పిగ్సే, హెయిర్లెస్ బ్రీడ్. వీటి కాస్ట్ $64.99. అంటే మన ఇండియన్ కాస్ట్ ప్రకారం 4500 అవుతుంది. నా ఫ్రెండ్ చాలాసేపటి నుంచి ఇక్కడ ఏంటో చూస్తుంది, మనం కూడా చూద్దాం. కనిపిస్తున్నాయి కదా, ఇవి హ్యామ్స్టర్స్లో రకాలు. ఇవి ఆడుకుంటున్నాయి. యూ కెన్ సీ, అదిగోండి. వీటిని తెలుగులో సీమెలక అంటారు. చాలా బాగున్నాయి చూడటానికి. నెక్స్ట్ అది చూడండి, సర్కిల్ తిప్పుతుంది. సో అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, పైన 3 కూడా రిజర్వ్డ్. సో ఓన్లీ కిందవి అవైలబుల్. మీకు కూడా ఏమైనా కావాలితే నాకు చెప్పండి, నేను రిజర్వ్ చేసి పెడతాను. ఇవన్నీ కూడా ఎలుకలకి కావాల్సిన చ్యూవబుల్స్, ఆటలాడుకునే వస్తువులు మీకు కనిపిస్తున్నాయి కదా. అసలు ఇన్ని రకాలు ఉంటాయని నేను ఎప్పుడు చూడలేదు. ఇది రెప్టైల్స్ పెట్టే బాక్సెస్, సేల్కి ఉన్నాయి. అవి కూడా స్నేక్స్ కూడా ఉన్నాయి. మీరు ఇక్కడ కనిపిస్తుందా మీకు, చిన్న చిన్న తొండలు. ఇవి $50, $60 అలా రకరకాల కాస్ట్లో ఉన్నాయి. ఇది పెట్స్ హోటల్ అండి. పెట్స్కి అకామిడేషన్. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన పెట్స్ని ఆన్లైన్లో బుక్ చేసుకొని ఇక్కడ అకామిడేట్ చేసి మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. పెట్ లవింగ్ స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళు సేఫ్, క్లీన్, టెంపరేచర్ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ ఇస్తారు. ప్లే టైమ్, ఎక్సర్సైజ్, హెల్తీ మీల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇవి కనిపిస్తున్నాయి కదా పిల్లలకి హోమ్స్, టన్నల్స్ ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి.
ఇప్పుడు ఇలా పాస్ అవుతుంటే మీకు పక్కన కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ పెట్స్కి కావాల్సిన బెడ్స్ అండి. చాలా కలెక్షన్ ఉంది, బెడ్ కలెక్షన్ కూడా. మన షాప్స్ ఎందుకు పనికిరావు, అంత బాగున్నాయి వీటి కలెక్షన్. అక్కడ మీకు కనిపిస్తుందా పెట్స్ అడాప్షన్ సెంటర్, అది మనం పెట్స్ని అడాప్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ క్యాట్స్కి కంప్లీట్ న్యూట్రిషన్ ఫుడ్ కనిపిస్తుంది. ఇవన్నీ కూడా క్యాట్స్కి స్నాక్స్. నేను పెట్ స్మార్ట్లో ఇంత టైం ఎక్కువ స్పెండ్ చేయడం ఇదే ఫస్ట్ టైము. మీకు చూపిద్దామని మొత్తం తిరుగుతున్నాను. ఇక్కడ కూడా ఇంకా బెడ్స్ కనిపిస్తున్నాయి, చాలా కుషన్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మనం కిడ్స్కి ఎంతైతే కేర్ తీసుకుంటామో అంతే కేర్ ఇక్కడ పెట్స్కి కూడా తీసుకుంటారు. సో ఇక్కడ మీకు అంతా చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా డాగ్స్కి కావాల్సిన స్నాక్స్. వీటి కాస్ట్ కూడా మన పిల్లలకి కొనే వస్తువుల కన్నా వీటి కాస్ట్ చాలా ఎక్కువగా ఉంది. చూడండి, ఇదంతా డాగ్ ఫీడ్ కనిపిస్తుందా, అంత డాగ్ ఫీడ్. ఇక్కడ మీరు చూడొచ్చు చిన్న చిన్ని బూట్లు, నెక్స్ట్ వెస్ట్. అండ్ వీళ్ళకైతే బోల్డ్ అంత బట్టల కలెక్షన్ కూడా ఉంది, కుక్కలకి పిల్లలకి. చూడొచ్చు మీరు ఇక్కడ ఎంత బాగున్నాయో. ఇప్పుడు కమింగ్ వింటర్ కదా, వీటికి స్వెటర్స్ కూడా ఉన్నాయి. అది కూడా డైనోసర్ స్వెటరు, యూనికార్న్ స్వెటరు, రకరకాల స్వెటర్స్ ఉన్నాయి, చాలా ముద్దుగా కూడా ఉన్నాయి. అండ్ కాస్ట్లీ కూడా బాగా. ఇది చూడొచ్చు, కాస్ట్ వచ్చి ఈచ్ డ్రెస్ $20 అలా కూడా ఉన్నాయి. నెక్స్ట్ హ్యాలోవిన్ ఉంది కదా, వాటికి సంబంధించి కూడా చాలా కలెక్షన్ ఉంది ఇక్కడ. పెట్ స్మార్ట్కి ఎప్పుడు రాము, ఒకవేళ వచ్చినా ఎక్వేరియం నీడ్స్ అని ఉంటే తీసుకుని వెళ్ళిపోతాం. ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడ ఇదంతా ఫ్రోజన్ సెక్షన్ అంట నవ్వుతుంది. గోట్ మిల్క్, రా బైట్స్, ఇన్స్టెంట్ ఫుడ్ ఉంది కుక్కలకి పిల్లలకి. సో అందుకే నవ్వుతుంటాను. ఇదంతా కూడా డాగ్ సప్లైస్ అండి. చాలా సరదాగా అనిపించింది. అండ్ మీకు ఇలా వీడియో తీసి చూపిస్తూ ఉంటే నాకు హ్యాపీగా కూడా అనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇవన్నీ డాగ్ సప్లైస్. వాటి నెక్ టైస్, ఆడుకోవడానికి బాల్స్, బోన్స్, రింగ్స్, అలాగే బొమ్మలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా పెట్స్కి గ్రూమింగ్ అంటే స్టైలింగ్, హెయిర్ కట్ ఉంది. తర్వాత పెట్ హాస్పిటల్ కూడా ఇక్కడే ఉంటుంది. సో అది నేను బిల్లింగ్ కౌంటర్ దగ్గర చూపిస్తాను. ఇప్పుడు మళ్ళీ ఎక్వేరియం సెక్షన్కి వచ్చేసి ఇక్కడ మేము కొన్ని ఫిష్ సెలెక్ట్ చేసుకున్నాం. సో అవి తీసుకుంటున్నాం. మనం కిడ్స్కి ఎలాంటి కేర్ అయితే తీసుకుంటామో అలాగే పెట్స్ని కూడా కేర్ చేయగలము అనుకుంటేనే పెట్స్ని పెంచుకోవాలి. నాకు అదే అనిపించింది ఇక్కడ చూసిన తర్వాత. సో మీకు కూడా ఈ షాపింగ్ బాగా నచ్చుంటుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఈ ఫిష్కి కావాల్సిన ఫీడ్ కూడా సెలెక్ట్ చేసేసుకుందాం. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ మనం బిల్లింగ్ కౌంటర్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు మీరు, పెట్స్కి గ్రూమింగ్ సెంటర్ కూడా ఉంది. అక్కడ హెయిర్ స్టైలిస్ట్ ఉంటారు. ముఖ్యంగా డాగ్స్ అండ్ క్యాట్స్కి హెయిర్ కట్, ట్రిమ్మింగ్ అండ్ స్టైలింగ్ కూడా చేస్తారు. అండ్ మీరు చూడొచ్చు అక్కడ పెట్ హాస్పిటల్ కూడా ఉంది. ఈ పెట్ స్టోర్ని చూసాక మీకు అర్థమై ఉంటుంది ఇక్కడ పెట్ యానిమల్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో. అంతేకాదండి, అక్వేరియం కాకుండా ఇంకా ఏ పెట్ యానిమల్ని మనం పెంచుకోవాలన్నా ఇక్కడ కేర్కి సంబంధించి ఫాలో అవ్వాల్సిన గవర్నమెంట్ రూల్స్ కూడా ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి. నేను మీకు కంప్లీట్ స్టోర్ చూపించేశాను. ఇప్పుడు బ్యాక్ టు హోమ్. హోప్ యూ లైక్ ఇట్ ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.